Hi everyone, welcome to DPR channel. This is RK Mathematics faculty. ఈరోజు మనం టీజీ టెట్ ఎస్జిటి మేలో జరిగిన అంటే ఫస్ట్ టెట్ 30/5/2024 మేలో జరిగిన షిఫ్ట్ 1 గురించి మ్యాథమెటిక్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. చూడండి, ఇందులో క్వశ్చన్ నెంబర్ 91 అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇది. మనకు పేపర్లో 91 క్వశ్చన్ ఇది. చూడండి, ఏం ఇచ్చిందంటే రమేష్ ఉదయం 7:15 పాఠశాలకు వెళ్ళాడు. మధ్యాహ్నం 1:05 తిరిగి వచ్చాడు. అయితే రమేష్ పాఠశాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు గడిపిన మొత్తం సమయం ఎంత అని అడిగిండు, నిమిషాలు. ఓకేనా? చూడండి, ఇది సింపుల్గా ఎట్లా చేస్తామంటే ఫస్ట్ ఎప్పుడు బయలుదేరిండు, 7:50కి బయలుదేరిండు. నెక్స్ట్ 1:05 కాబట్టి సింపుల్ చూడండి, 7:15 to 12:15 ఫైండ్ అవుతాం ఫస్ట్. తర్వాత 12:15 to 1:05. ఇక్కడ ఎన్ని అవర్స్ వస్తుంది మనకు? 7 to 12 5 hours. 5 hours అంటే మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 5 hours into 6 అంటే 300 minutes. నెక్స్ట్ 12:15 to 1:05. 12:15 to 1:45 minutes ప్లస్ 5 50 minutes. వాటి మొత్తం మీద 300 + 50 అన్నప్పుడు 350 minutes. 350 minutes మొత్తం మీద అంత గడిపిన మొత్తం సమయము 350 minutes. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. 50 మరియు 90ల మధ్య గల గరిష్ట మరియు కనిష్ట ప్రధాన సంఖ్యల భేదం ఎంత అడిగింది? ఓకేనా? ఇక్కడ 50 and 90 మధ్య గల ప్రధాన సంఖ్యలలో కనిష్ట అండ్ గరిష్ట మధ్య ప్రధాన సంఖ్యల భేదం అడిగిండు. చూడండి, మనకు 50, 90ల మధ్య గరిష్ట అంటే ఫస్ట్ కనిష్ట అన్నప్పుడు మనకు ఫస్ట్ వస్తుంది 53 వస్తుంది. 90కి అంటే 50 to 90 మధ్యలో గ్రేటెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎంత వస్తుంది అంటే 89 వస్తుంది. ఇక్కడ భేదం అడిగినంటే భేదం అంటే మైనస్ ఒకటి సబ్ట్రాక్షన్ చేయండి. 9 - 3 6, 8 - 5 36. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైన సంఖ్య. అంతర్జాతీయ సంఖ్యామానం అంటే ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇందులో 10 కోట్లు అంటే మనకు ఇండియన్ సిస్టమ్కి ఇంటర్నేషనల్ సిస్టమ్కి రిలేషన్ అడిగిండు. ఫస్ట్ ఇండియన్ సిస్టమ్ రాద్దాం. ఇండియన్ సిస్టంలో ప్లేస్ వాల్యూ చాలా తెలుసు కదా, వన్స్ ఉంటుంది, టెన్స్, హండ్రెడ్స్, 1000, 10,000, నెక్స్ట్ ల్యాక్స్, 10 lakhs, నెక్స్ట్ క్రోర్స్, 10 crores. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు వన్స్, టెన్స్, హండ్రెడ్స్ కామన్. నెక్స్ట్ థౌజండ్స్, 10,000s, 100,000 వస్తుంది. నెక్స్ట్ మిలియన్స్, 10 millions, నెక్స్ట్ 100 millions. ఇక్కడ మన క్వశ్చన్ ఏమిటంటే 10 కోట్లకు సమానమైనడు. ఇక్కడ 10 crores కదా, దానికి సమానమైనది ఏమొస్తుంది మనకు 100 millions. కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఓకేనా? అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైన సంఖ్య. నెక్స్ట్ 100 millions. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. రెండు సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి మొత్తం 136 అయినా వాటిలో కనిష్ట సంఖ్య లీస్ట్ నెంబర్ అడిగాడు. చూడండి, అవి ఆ రెండు సంఖ్యలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 3:5. 3:5 అంటే ఇక్కడ మొత్తం ఇచ్చింది కాబట్టి 2 యాడ్ అవుతాయి. ఇది 3 parts, ఇది 5 parts అన్నప్పుడు మొత్తం టోటల్ ఎన్ని పార్ట్స్ అవుతుంది? 8 parts. 8 parts 136 అయితే మనకు కావాల్సింది కనిష్ట సంఖ్య. కనిష్ట సంఖ్య ఏ పార్ట్స్ ఉంది? 3 parts. అప్పుడు 3 parts ఎన్ని అయితే అంటే 3 into multiplication 3 into 136/8 క్యాన్సిల్ చేయండి. 8 ones are 8 ones are 8, 56 అంటే 7, 17 3s are 51. అప్పుడు స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది? 51 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ గ్రేటెస్ట్ నెంబర్ అడిగినప్పుడు 5 parts అన్నప్పుడు ఇక్కడ 5 parts వస్తాం. అప్పుడు క్యాన్సిలేషన్ 5 into 136/8 వస్తుంది. 8 ones are 8, 7, 17 5s are 85 అవుతుంది ఆన్సర్. ఓకేనా? ఇక్కడ 3 parts అడిగింది కాబట్టి కనిష్ట సంఖ్య 51. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95. ప్రిన్సిపాల్ రంజని 27 meters 30 centimeters పొడవు గల ఒక రిబ్బన్ కొనుగోలు చేశారు. ఆమె ప్రతి అమ్మాయికి 30 centimeters పొడవు గల రిబ్బన్ ముక్కను ఇస్తే ఆమె రిబ్బన్ పంపిణీ చేయగల అమ్మాయిల సంఖ్య అడిగింది. ఓకేనా? ఆమె దగ్గర ఒక రిబ్బన్ ఉంది, దాని యొక్క లెంత్ ఎంత ఇచ్చిండు? 27 meters 30 centimeters. మనం ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? మళ్ళీ కట్ చేసి 30 centimeters ఇచ్చారు కాబట్టి ఇది మొత్తం సెంటీమీటర్స్లో కన్వర్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఒక్కొక్కరికి 30 centimeters ఇచ్చింది కాబట్టి అప్పుడే వస్తుంది 27 into 100 + 30. అప్పుడే వస్తుంది 2730 centimeters. మొత్తం వాట్ ఇస్ ద లెంత్ ఆఫ్ ది రిబ్బన్? 2730 centimeters. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? 30 centimeters. ఇప్పుడు ఎంతమందికి అమ్మాయిల సంఖ్య ఎంతమందికి ఈ రిబ్బన్ ఇవ్వగలం అంటే సింపుల్ 2730/30 అవుతాం. 0 0 క్యాన్సిల్. 3 1s are 3 9s are 3 9 1s are
అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 91. అంటే ఈ రిబ్బన్ ఎంతమంది అమ్మాయిలకి ఇవ్వచ్చు 91 మెంబర్స్కి ఇవ్వచ్చు. కాబట్టి ఆన్సర్ ఇది 91. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96. 4, 6 మరియు 9లను అంకెలు ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్య అడిగింది. ఓకేనా. ఇక్కడ చూడండి 4, 6, 9 అంటే 3 ఇచ్చింది కదా. ఇక్కడ మనం ఎన్ అంటే గివెన్ డిజిట్స్ తీసుకుందాం. ఎన్ని ఇక్కడ అయితే ఇచ్చిందో 3 ఇచ్చింది. మనకు కావాల్సిన అంకెలు ఎన్ని 3 అంకెల సంఖ్య అంటే 6 ఇక్కడలో 3. ఇప్పుడు మనకు ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే డైరెక్ట్ ఎన్పిఆర్ ఫార్ములా. ఎన్పిఆర్ అంటే ఎన్ అంటే ఏంటంటే గివెన్ డిజిట్స్, ఆర్ అంటే రిక్వైర్డ్ డిజిట్స్ లాగా చూసుకున్నాం. ఎన్పిఆర్ అన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది 3 ఉంది. నెక్స్ట్ P3 3P3 ఫార్ములా ఏంటంటే 3 ఫ్యాక్టోరియల్ బై 3 మైనస్ 3 ఫ్యాక్టోరియల్. మనకి ఎన్పిఆర్ ఫార్ములా తెలిసిందే. ఎన్పిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1, 3 మైనస్ 3 అంటే 0 ఫ్యాక్టోరియల్. మనం 0 ఫ్యాక్టోరియల్ అంటే తెలిసే కదా 1, 6/1 అంటే 6. మనం ఎన్ని డిజిట్స్ రాయొచ్చు ఈ 3 అంకెలు ఉపయోగించి 3 అంకెల డిజిట్స్ ఎన్ని రాయొచ్చు అంటే 6 రాయొచ్చు. ఒకసారి ఏమేమి చూడండి 469 కదా 469 కూడా వస్తుంది. మళ్ళీ 4 అట్లా రాసి రివర్స్ రాయండి 96 వస్తుంది. 4 అయిపోయింది. తర్వాత 6 తోటి రాదు 694 కూడా వస్తుంది, 649 కూడా వస్తుంది. ఇంకా 9 తోటి రాస్తే 946 ఒకటి వస్తుంది, 964 కూడా వస్తుంది. మొత్తం మీద 1, 2, 3, 4, 5, 6 ఎన్ని డిజిట్స్ రాయొచ్చు మొత్తం ఎన్ని నెంబర్స్ రాయొచ్చు అంటే 6 నెంబర్స్ రాయొచ్చు. ఓకేనా. ఇక్కడ ఫార్ములా ఏంటంటే ఎన్పిఆర్ ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. కాబట్టి మనకు ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే 6. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ చూడండి 1/3 మైనస్ 2/5 వాల్యూ అడిగింది. చూడండి మనకు బేసిక్ ఆలోచిస్తే 3, 5 డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ అన్లైక్ ఫ్రాక్షన్స్. ఈ అన్లైక్ ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఎట్లా సపరేషన్ చేయాలంటే ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్ ని చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ వి వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. 3, 5 ఎల్సిఎం ఫైండ్ అవుతాం. 3, 5 అనేది ఎల్సిఎం ఫైండ్ చేసినప్పుడు బోత్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దాని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది మనకు ప్రొడక్ట్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఆఫ్ 3, 5 15 అవుతుంది. 15 అనేది మనకి ఎప్పుడు వస్తుంది చూసుకుందాం చూడండి. ఇక్కడ 3 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం లైక్ ఫ్రాక్షన్ చేంజ్ చేస్తున్నాం అంటే సేమ్ డినామినేటర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా అన్నప్పుడు మనకు 3 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది చూసుకుందాం. ఎప్పుడు వస్తుంది మనకు 3 5 వస్తుంది. ఇక్కడ 5 చేస్తున్నాం కాబట్టి ఈ న్యూమరేటర్లో 5 తోటి మల్టిప్లై చేయాలి. ఇక్కడ 5 తోటి చేస్తే 5 తోటి చేయాలి, 6 తోటి అయితే 6 తోటి వెళ్ళాలి. నెక్స్ట్ 5 టేబుల్లో 15 ఎప్పుడు వస్తుంది మనకు 3 వస్తుంది. ఇక్కడ 3 కాబట్టి న్యూమరేటర్లో 3 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడే వస్తుంది 1 5 5/15 మైనస్ 2 3 6/15. ఇప్పుడు దే ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్ 15 డినామినేటర్ రాసేసి 5 మైనస్ 6 రాయాలి. 5 మైనస్ 6 అన్నప్పుడు మనకి ఏమొస్తుంది -1/15. ఇవి డైరెక్ట్ వేయలేము కాబట్టి ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. దాన్ని ఏం చేయాలి లైక్ ఫ్రాక్షన్ చేంజ్ చేయాలి అంటే సేమ్ డినామినేటర్స్ రావాలన్నప్పుడు మనం వాంట్ టు ఫైండ్ అవుట్ ద ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్స్. ఇక్కడ 3, 5 అనేది ప్రైమ్ నెంబర్స్ కాబట్టి దాని యొక్క ఎల్సిఎం అనేది ప్రొడక్ట్ అవుతుంది. 3 5 15. ఇక్కడ మనకు డినామినేటర్ 15 వచ్చినట్టు చేయాలి అంటే ఇక్కడ 3 ఉంది. 3లో 15 టేబుల్ ఎప్పుడు వస్తుంది 15 ఎప్పుడు వస్తుంది 5 వస్తుంది కాబట్టి ఇక్కడ డినామినేటర్ 5 తోటి చేస్తే మల్టిప్లై చేస్తే సేమ్ న్యూమరేటర్లో 5 తోటి చేయాలి. ఇక్కడ 5 తోటి 3 చేసినా కూడా ఇక్కడ ఇంటూ 3 చేయాలి. సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చింది -1/15. -1/15 అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. క్రింది వాటిలో ఏ సంఖ్య 8 చే నిశేషంగా భావించబడుతుంది అంటే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 అన్నాడు. మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 8 అంటే 8 డివిజిబిలిటీ రూల్ తెలియాలి మనకు. వాట్ ఇస్ ద డివిజిబుల్ రూల్ 8? ఇఫ్ ఏ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8 ఇట్స్ వన్స్ ఇఫ్ లాస్ట్ 3 డిజిట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 8. ఓకేనా. లాస్ట్ 3 డిజిట్ నెంబర్ అనేది 8 తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ ఆ నెంబర్ అనేది 8 తో డివిజిబుల్ అవుతుంది. చూడండి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చింది మనకు 828 ఇచ్చిండు. 828 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8 ఎందుకంటే చూడండి 8 1 వస్తుంది. నెక్స్ట్ 28 అనేది డివిజిబుల్ కాదు, ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి 89484 అంటే 484 అంటే 48 అంటే 6 వస్తుంది, 4 రిమైండర్ వస్తుంది, దీంట్లో కాదు. నెక్స్ట్ 824 అన్నప్పుడు చూడండి 8 1 8 24 అంటే 0 వస్తుంది. నెక్స్ట్ 3 వస్తుంది 103 అంటే ఇది డివిజిబుల్ అయింది. నెక్స్ట్ 82108 కాదు కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ 81824. ఓకేనా. ఇక్కడ చూడండి 8 చే నిశ్చితంగా భావించబడాలంటే లాస్ట్ 3 డిజిట్ నెంబర్ అనేది డివిజిబుల్ కావాలి. 828 కాదు. నెక్స్ట్ 484 ఇట్లా కాదు అంటే 86 వస్తుంది. నెక్స్ట్ రిమైండర్లో 4 వస్తుంది. 824 అనేది ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అవుతుంది ఎందుకంటే 8 1 8 24 అన్నప్పుడు మనం 0 తీసుకొని 3 తీసుకోవాలి. ఓకేనా. కాబట్టి మనకు క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 81,824 is exactly divisible by 8.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూడండి. క్రింది వాటిలో కాపరేకర్ స్థిరాంకం కాన్స్టెంట్ ఆఫ్ కాపరేకర్ అనేది అన్నాడు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. 6th క్లాస్లో థర్డ్ చాప్టర్ తర్వాత ఉంటుంది చూడండి, వాటిలో డిస్కస్ తర్వాత. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్ ఇండియా ఈజ్ ఎ టీచర్ హూ ప్లేడ్ విత్ నెంబర్స్ 6174 ఈజ్ ఎ నౌన్ యాజ్ ఎ కాపరేకర్ కాన్స్టెంట్ ఈ జనరేటెడ్ డెమ్లో నెంబర్స్ అండ్ సెల్ఫ్ నెంబర్స్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు మనకు కాపరేకర్ కాన్స్టెంట్ వచ్చేసి 6174 6174. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. చూపిస్తే కదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. కింది సంఖ్యలో ఏది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. నాకు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే లాంగ్ డివిజన్ మీద తెలిసే కదా. చూడండి ఎట్లా చేయాలంటే ఫస్ట్ పేర్ వైజ్గా వేసుకోవాలి. ఫస్ట్ పేరు, సెకండ్ పేరు. దీన్ని ఇప్పుడు మనం పర్ఫెక్ట్ స్క్వేర్ చూసుకోవాలి. ఇప్పుడు 39 కన్నా బిఫోర్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏముంది 36, అంటే 6 6 36 వస్తుంది. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే ఇది 3 వస్తుంది. నెక్స్ట్ తీసుకున్నప్పుడు జనరల్గా 1 డిజిట్ తీసుకుంటాం. లాంగ్ డివిజన్ మెథడ్లో 2 డిజిట్ తీసుకోవాలి. తర్వాత 2 యాడ్ చేసుకోవాలి. 6 + 6 ఎంత 12. ఇక్కడ ఏ నెంబర్ రాస్తే అక్కడ అట్లా అదే నెంబర్ రాయాలి. ఒకటి ఇక్కడ సపోజ్ 9 అనేది ఏది వస్తుంది మనకు ఇక్కడ చూసుకున్నాం. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, నెక్స్ట్ 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 100, 9 స్క్వేర్ 81. ఓకేనా? ఇప్పుడు చూడండి మనకు 9 కావాలంటే ఏది పాసిబిలిటీ ఉంది? 3 ఉంది, 7 ఉంది. ఒకసారి 3 తోటి చెక్ చేస్తే 123 369 వస్తుంది కాబట్టి 369 వస్తుంది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్. మనకు కావాల్సింది కాదు అది, కాబట్టి ఇది కాదు. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాదే. మనకు ఆప్షన్లో కానిది అడిగింది కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. 1369 అన్నప్పుడు ఇది ఒక పేరు, ఇది ఒక పేరు వస్తుంది. 13 కన్నా ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ మనకు 9 వస్తుంది. 3 3 9. అప్పుడు సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 13 - 9 4 69. 3 + 3 అంటే 6. ఇక్కడ 9 పాసిబిలిటీ ఏముంది మనకు? 9 పాసిబుల్ అన్నప్పుడు 9 అన్నప్పుడు మనకు 3 వస్తుంది, 7 వస్తుంది. 3 చేస్తే 63 3 తక్కువ వస్తుంది కాబట్టి 67 7 చేద్దాం. ఇప్పుడు వస్తుంది 7 7 49, 7 6 42 + 4 469. 469 వస్తుంది కాబట్టి ఇది ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఇది ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది ఇట్లా ఆన్సర్ కాదు ఇక్కడ. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూడండి. థర్డ్ ఆప్షన్ ఉంది మనకు 1521. 15 ఇస్ ద ఫస్ట్ పేరు, ఇది సెకండ్ పేరు. 15 అన్నప్పుడు దానికి ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ 9 వస్తుంది. 3 3 9. 15 - 9 6. నెక్స్ట్ 621. 3 + 3 6. మనకు ఒక ఆప్షన్ 67 చేసిన ఏదో వచ్చింది మనకు 63 621. 15 - 9. నెక్స్ట్ ఇక్కడ 1 + 1 ఉంది కాబట్టి 1 ఇక్కడ చాయిస్ ఉంది చూడండి. 1 స్క్వేర్లో ఉంది, 9 స్క్వేర్లో ఉంది. అంటే 61 1 61 వస్తుంది, పాసిబుల్ కాదు కాబట్టి 69 9 చూద్దాం. 9 9 81, 9 6 54 + 8 62. 621 వచ్చింది కదా కాబట్టి 69 9 వస్తుంది. ఇది ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇది ఇట్లా ఆన్సర్ కాదు. మనకు ఆన్సర్ వచ్చేసి 2301. అది ఇట్లా చెక్ చేస్తాం. 2301 అన్నప్పుడు చూడండి పర్ఫెక్ట్ స్క్వేర్ 23 కన్నా ముందు 16 వస్తుంది. 4 4 16. ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 701. 4 + 4 8. దీంట్లో ఎక్కడ పెట్టినా మనకు 701 రాదు కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ అనేది ఆప్షన్ డి 2301. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100 చూడండి. ఒక క్వింటాల్లోని గ్రాముల సంఖ్య అడిగిండు. 1 క్వింటాల్ = how many grams? మనకు 1 క్వింటాల్ అంటే చూడండి 1 క్వింటాల్ = 100 kgs కాబట్టి 100 kgs చేద్దాం. మళ్ళీ కేజీస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేద్దాం. 100 × 1 kg = how many grams? 1000 grams. ఓకే, ఈక్వల్ టు ఎన్ని జీరోస్ ఇక్కడ 2 zeros ఇక్కడ 3 zeros. అంటే 1 క్వింటాల్ = how many grams? 1 lakh grams. 1 lakh grams. Correct answer. Option B is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 102 చూడండి. రవి తన కారులో ప్రతి 3 రోజులకు 5 లీటర్ల పెట్రోల్ నింపుతాడు. ప్రతి 3 రోజులకు 5 లీటర్ల పెట్రోల్ నింపుతాడు. అయినా అతను సెప్టెంబర్ నెలలో
నింపిన పెట్రోల్ లీటర్ల సంఖ్య అడిగాడు. జనరల్ చూడండి, సెప్టెంబర్ నెలలో ఎన్ని డేస్ ఉంటాయంటే 30 డేస్ ఉంటాయి. ఓకేనా, ప్రతి 3 రోజులకు ఉన్నాడు కాబట్టి మొత్తం మీద ఎన్నిసార్లు నింపుతారంటే 10 సార్లు, అంతే కదా. 3 1 3 10 మొత్తం మీద సెప్టెంబర్ నెలలో 10 టైమ్స్ పెట్రోల్ కొట్టిస్తాడు. ఇప్పుడు అన్నప్పుడు చూడండి ఎంత కొట్టిస్తాడు, కొట్టిస్తాడు 5 లీటర్స్ అంటాడు. 10 into 5 అన్నప్పుడు 50 లీటర్స్. మొత్తం మీద ఆ నెలలో ఎంత పెట్రోల్ నింపుతారంటే 50 లీటర్స్ నింపుతాడు. ఓకేనా, చూడండి సింపుల్గా సెప్టెంబర్ నెలలో ఎన్ని డేస్ ఉన్నాయి, బై ఎన్ని డేస్కి వస్తాయి, 3 డేస్కి వస్తాయి. 30/3 అంటే 10 టైమ్స్. 10 టైమ్స్ అనేది పెట్రోల్ నింపుతాడు కాబట్టి 10 into 5 అంటే 50 లీటర్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 103. a = -3 అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a into a - 3 - 8. అంటే a ని తన -3 సబ్స్టిట్యూట్ చేయండి. a into a - 3 - 8 ఈక్వల్ టు a అంటే మనకు -3 ఉంది, -3 into -3 - 3 - 8. -3 into -3 - 3 అంటే -6 వస్తుంది, -8. -3 into -6 అన్నప్పుడు ఫస్ట్ నెగిటివ్ ఇంటూ నెగిటివ్ మనకు తెలుసు కదా, నెగిటివ్ ఇంటూ నెగిటివ్ పాజిటివ్. 3 6 18. 18 - 8 అన్నప్పుడు ఆన్సర్ వస్తుంది మనకు 10. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ యూ వాంట్ టు సబ్స్టిట్యూట్ a = -3 in this equation, we'll get the answer. Okay, now answer is 10. Option D is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. స్తూపం యొక్క సమతలాల సంఖ్య ఏంటి? స్తూపం యొక్క సమతలాల సంఖ్య సిలిండర్ మీకు ఎన్ని తలాలు అంటే 3 ఉంటాయి. ఇది ఒక తలం, ఇది ఒక తలం, నెక్స్ట్ ఇది ఒక తలం కాబట్టి. ఓకేనా, కాకపోతే మనకు సమతలాలు అడిగి కాబట్టి సమతలం అంటే ఇది ఒకటి వస్తుంది, ఇది ఒకటి వస్తుంది. మొత్తం మీద ఎన్ని ఉన్నాయి మనకు సమతలాలు 2. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 105. 12 సెంటీమీటర్స్ ఇంటూ 15 సెంటీమీటర్స్ కొలతలు కలిగిన దీర్ఘచతురస్రం యొక్క చుట్టు కొలత అడిగింది. చూడండి మనకు ఇట్లా ఇచ్చినప్పుడు ఇది ఫస్ట్ ఏ అయితే ఇది బి అయితే లెంత్ ఏమో 12 సెంటీమీటర్స్ ఉంది, బ్రెడ్త్ ఏమో 15 సెంటీమీటర్స్ ఉంది. అప్పుడు పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఫార్మ్ అనేది 2 into l plus b. పెరిమీటర్ ఈక్వల్ టు 2 into l plus b. l అంటే మనకు 12 ఉంది, నెక్స్ట్ బ్రెడ్త్ అంటే 15 ఈక్వల్ టు 2 into 12 plus 15 అంటే మనకు 27. 27 2 जा 54 సెంటీమీటర్స్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, లెంత్ ఇచ్చిండు, బ్రెడ్త్ ఇచ్చిండు, పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ అంటే డైరెక్ట్ ఫార్ములా 2 into l plus b. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పెరిమీటర్ ఎంత వచ్చింది 54 సెంటీమీటర్స్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 106. ఇక్కడ సంఖ్యలు ఇచ్చిండు, డేటా ఇచ్చిండు చూడండి. 3, 5, 4, 6, 5, 4, 2, 1, 7, 8, 3, 2, 1, 4 యొక్క బాహుళకం. బాహుళకం అంటే మనకు మోడ్. మోడ్ అంటే ఇది ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వాల్యూ ఇన్ ఏ గివెన్ డేటా ఇస్ కాల్డ్ ఏ మోడ్. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ ఏదైతే ఎక్కువ టైమ్స్ రిపీట్ అవుతుందో దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ది గివెన్ డేటా. ఇక్కడ ఏది రిపీట్ అవుతుందంటే ఇక్కడ ఇచ్చిన డేటాలో మనకు 4 అనేది 3 టైమ్స్ వచ్చింది చూడండి. మీద అని ఇప్పుడు 3 అనేది 2 టైమ్స్ వచ్చింది, 5 అనేది 2 టైమ్స్ వచ్చింది, 2 అనేది 2 టైమ్స్ వచ్చింది, 1 అనేది 2 టైమ్స్ వచ్చింది. బట్ ఓన్లీ 4 ఇస్ ద మోస్ట్ అకరింగ్ వాల్యూ. కాబట్టి మోడ్ ఈక్వల్ టు మనకు ఆన్సర్ 4. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మోడ్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్లీ అకరింగ్ వాల్యూ ఇన్ ఏ గివెన్ డేటా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 107. మొదటి 25 సహజ సంఖ్యల సగటు అడిగిండు. చూడండి దీని డైరెక్ట్ ఫార్ములా ఏంటంటే n+1/2. n+1/2. ఇక్కడ ఎన్ని అంటే నేచురల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నో 25 కాబట్టి 20/2. 25 + 1 అంటే 26/2. అప్పుడు ఆన్సర్ వస్తుంది మనకు 13. ఓకేనా, ఇట్లా చేయొచ్చు. లేకపోతే డైరెక్ట్ చూద్దాం. మొదటి వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద మనకు 25 సహజ సంఖ్యల సగటు అన్నప్పుడు. సగటు అన్నప్పుడు ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ 25 నెంబర్స్ అన్నప్పుడు ఫార్ములా ఏంటి, n into n + 1/2. n into n + 1/2 అంటే ఇది సమ్. సమ్ అడిగినప్పుడు ఇప్పుడు మనకు సమ్ అంటే ఏంటి 25 ఉంది, 25 into 26/2 ఇట్లా చేసి సింప్లిఫై చేసి బై మళ్ళీ ఏంటంటే 25 చేయాలి. అట్లా చేస్తే మనకు ఆన్సర్ 25 క్యాన్సిల్ అయితే 13 వస్తుంది. ఓకేనా, ఇలా కాకుండా డైరెక్ట్ ఆన్సర్ ఏంటి n+1/2. ఓకేనా, మొదటి n సహజ సంఖ్యల సగటు ఫార్ములా ఏంటంటే n+1/2. ఇక్కడ n అంటే ఎన్ని ఇచ్చిందో అది. ఒకటి ఆన్సర్ అనేది 13. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108 చూడండి. బహుముఖుల ఆయుర సూత్రం ఫైండ్ అవుట్ అవ్వదు. బహుముఖుల ఆయుర సూత్రం ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ = f - c = 2 - v. ఆప్షన్ బి = f - 2 = v - e. ఆప్షన్ సి = f + v = e - 2. ఆప్షన్ డి = f + v = e - 2. చూడండి దీనికి డైరెక్ట్ క్వశ్చన్ మనకు 8th క్లాస్లో ఉంటుంది. చూడండి 8th క్లాస్లో ఇక్కడ ఏమి చూడండి, f + v = e + 2 ఫర్ ఆల్ పాలిహెడ్రా. ఓకే,
ఇది ఆయిల్ సూత్రం చూడండి. ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ. ఓకేనా. ఫేసెస్ ప్లస్ వర్టిసెస్ ఈక్వల్ టు ఎడ్జెస్ ప్లస్ టూ. ఒకటి ఇప్పుడు మనకి ఇందులో ఆప్షన్లో ఏది వచ్చిందంటే ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ మైనస్ ఈ ప్లస్ టూ, ఈ ప్లస్ టూ, ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ. ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ 8th క్లాస్ టెక్స్ట్ బుక్. ఓకే. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎఫ్ ప్లస్ వి ఈక్వల్ టు ఈ ప్లస్ టూ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 ml నీరు ఉంది. అయితే ఆ పాల ప్యాకెట్లో ఉన్న నీటి పాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఓకేనా. 2 లీటర్స్ పాల ప్యాకెట్లో ఏముంది అన్నాడు, 500 ml వాటర్ ఉంది అన్నాడు. 500 ml వాటర్ ఉంటే మనకి నెక్స్ట్ 1500 ml మిల్క్ ఉంటుంది కదా. ఇదేమో మిల్క్, 500 ml ఏమో వాటర్. మనం అడిగింది నీటి పాల నిష్పత్తి. ఫస్ట్ నీటి అడిగింది కాబట్టి 500:1500 500:1500 500 1 500 3 కాబట్టి ఆన్సర్ ఏంటి 1:3. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 2 లీటర్ల పాల ప్యాకెట్లో అందులో వాటర్ ఉందంట, అందులోనే వాటర్ ఉంది కాబట్టి 1500 లీటర్స్ అనేది 1500 ml అనేది ఏమైతే నాకు పాలు అవుతుంది. ఓకేనా. దీని యొక్క రేషియో అనేది 1:3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. 0.125కి సమానమైన భిన్నం కనుక్కున్నాడు. ఓకేనా. ఇది డెసిమల్ కదా, ఫ్రాక్షన్స్ లో కన్వర్ట్ చేయమన్నాడు. అంటే 0.125 ఈక్వల్ టు 125 బై ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ రాయాలి. అంటే 1000. అప్పుడు మనకు తెలుసు కదా 5 టేబుల్ క్యాన్సిల్ అయింది. 5 2 5 5 నెక్స్ట్ 200 25 లేదా 5 5 5 what is 5 1 5 8 40 ఈక్వల్ 1/8. 0.125 ఈక్వల్ టు 1/8 రైట్ లేదా 125 1 125 8 చేసిన వస్తుంది. ఒకటి ఆన్సర్ ఏంది సమానమైన భిన్నం 1/8. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 111. 2 to the power of 5 into 5 to the power of 5 by 10 to the power of 5 ఈక్వల్ టు ఎంత అన్నాడు. ఓకేనా. చూడండి సింపుల్ గా మనకు ఇక్కడ ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉన్నాయి. మనకు చూడండి ఇక్కడ ఫార్ములా ఉంటుంది a పవర్ m ఇంటూ b పవర్ m. అంటే ఎక్స్పోనెంట్స్ సేమ్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ab పవర్ m రాయాలి. ab పవర్ హోల్ పవర్ m. ab ప్లస్ m వస్తుంది 2 into 5 హోల్ టు ద పవర్ ఆఫ్ 5 by 10 to the power of 5. 2 5 ఎంత తెలుసు మనకు 10 to the power of 5 by 10 to the power of 5. అన్ని క్యాన్సిల్ అయితే ఆన్సర్ ఎంత 1. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఇక్కడ ఈ ఫార్ములా చేసుకోండి. మన జనరల్గా 2 పవర్ 5 ఇప్పుడు 5 to the power of 5 మల్టిప్లికేషన్ చేసి క్యాన్సిల్ చేస్తే టైం వస్తుంది. ఇక్కడ ఏ ఫార్ములా చేసుకోవాలంటే a పవర్ m ఇంటూ b పవర్ m ఈక్వల్ టు ab హోల్ టు ద పవర్ ఆఫ్ m. డిఫరెంట్ డినామినేటర్ డిఫరెంట్ బేసెస్ ఉన్నాయి, సేమ్ ఎక్స్పోనెంట్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ab హోల్ టు ద పవర్ ఆఫ్ m. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 112. షడ్భుజిలోని భుజాల సంఖ్య అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ హెక్సాగాన్. హెక్సాగాన్ తెలిసి మనకు 6 ఉంటాయి. ఒకటి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. షడ్భుజ అంటే హెక్సాగాన్. ఓకేనా. ఓకే. దీని ఫిగర్ చూడండి ఒకసారి. షడ్భుజ అంటే హెక్సాగాన్ కాబట్టి హెక్సాగాన్ ఫిగర్ ఇట్లా ఉంటుంది చూడండి. దీనికి ఎన్ని సైడ్స్ ఉన్నాయంటే చూడండి ఏబి ఒక సైడ్ 2 3 4 5 6. ఓకేనా. నెంబర్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ఏ హెక్సాగాన్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ 6. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 113 చూడండి. ఒక రాంబస్ లో ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ సిమెట్రీస్. రాంబస్ అంటే ఇట్లా ఉంటుంది మనకు. దీనికి ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నప్పుడు మనకు ఒకటి హారిజాంటల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది, నెక్స్ట్ వర్టికల్ లైన్స్ ఆఫ్ సిమెట్రీ వస్తుంది. ఒకటి దీనికి ఉండే సౌష్ఠవ రేఖల సంఖ్య అన్నప్పుడు ఆప్షన్ సి 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 114. లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఒక చతురస్రాన్ని రూపొందించడానికి 36 సెంటీమీటర్స్ల పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ చతురస్రం యొక్క వైశాల్యం అడిగింది. ఓకేనా. ఇట్లా తీగ ఉంది. ఈ తీగ ఎంత ఉంది 36 సెంటీమీటర్స్ ఉంది. ఈ తీగను యూజ్ చేసుకొని మనం చతురస్రం చేసినప్పుడు అంటే ఇట్లా స్క్వేర్ షేప్లో చేసినప్పుడు దాని యొక్క వైశాల్యం అడిగింది. వైశాల్యం ఉన్నప్పుడు ఈ 36 సెంటీమీటర్స్ అనేది ఇట్లా మొత్తం చతురస్రం లాగా చేంజ్ చేసినప్పుడు ఈ 36 సెంటీమీటర్స్ టోటల్ ఎంత అనేది మనకు పెరిమీటర్ అవుతుంది. పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. మనకు పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ తెలుసు కదా, 4 into సైడ్ ఈక్వల్ టు 36 ఇచ్చిండు. అప్పుడు సైడ్ ఆఫ్ స్క్వేర్ ఎంత అవుతుంది 36/4 అంటే 9 సెంటీమీటర్స్ ఉంది. ఇది 9 ఉంటుంది. 9 సెంటీమీటర్స్. నెక్స్ట్ 9 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్. కాకపోతే మనం అడిగింది ఆ చతురస్రం యొక్క వైశాల్యం అడిగిండు. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్. ఏరియా ఆఫ్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా సైడ్ ఇంటూ సైడ్. సైడ్ ఇంటూ సైడ్ అప్పుడు 9 9 81 సెంటీమీటర్ స్క్వేర్. కాబట్టి ఆప్షన్
బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి చతురస్రం మొత్తం మీద తీగ ఇచ్చినప్పుడు తీగ ఏ షేప్లో కన్వర్ట్ చేసినాం, చతురస్రం అంటే స్క్వేర్ షేప్లో కన్వర్ట్ చేసినప్పుడు దాని యొక్క టోటల్ లెంత్ అనేది బౌండరీ టోటల్ లెంత్ అన్నప్పుడు పెరిమీటర్ తీసుకుంటాం. ఆ పెరిమీటర్ 36 ఇచ్చినప్పుడు పెరిమీటర్ ఫార్ములా చేసుకొని సైడ్ ఆఫ్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసినాం. అప్పుడు 9 సెంటీమీటర్స్ వచ్చింది. We want to find out the area of a square means what is that formula? Side into side. అంటే 9 9s are 81. ఒకటి ఆప్షన్ B is the correct answer. ఓకే, ఇది టెట్ 30 మే 30లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్. నెక్స్ట్ ఇలాంటి క్లాసెస్ ఇంకా కావాలంటే DPR ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది ఎట్లా వస్తుందంటే యూట్యూబ్ పోయి @PPP or 2025 సెర్చ్ చేసి బెల్ బటన్ నొక్కితే మనకు కావాల్సిన వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ.